విషయాల్లో కొన్ని ట్రిక్స్ నేర్పుతున్నాను కదా. ఆ ట్రిక్స్లో ఇప్పుడు నేను మీకు నేర్పుతున్నది ఏమిటంటే, మొట్టమొదటి ఈ సబ్జెక్ట్ కాదు, మీరు బైబిల్ని ఎలా చదవాలి, ఎలాగ కంపేర్ చేసుకోవాలి, ఎలాగ అర్థం చేసుకోవాలి. ఒక సందర్భం ఒక చోట ఒకలాగా ఉంటుంది, మరొక సందర్భం ఇంకొక సువార్తలో ఒకలాగా ఉంటుంది, ఇంకొక సువార్తలో మరొకలాగా ఉంటుంది. వేరువేరుగా ఉంటున్నప్పుడు వాటిని ఏ పద్ధతి ద్వారా మనము ఒక లైన్లోనికి తీసుకురావాలి అనేది నేను మీకు చెప్తున్నాను. దాన్నే రాసుకోండి మీరు. దాన్నే ఏ మెథడ్ అంటారంటే C+C+C మెథడ్ అంటారు. ఇదేమిటి విచిత్రంగా ఉంది, ఈ ఆల్జేబ్రాలేటి మాకు అని మీరు అనుకోవచ్చు. మనం వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా పరిపూర్ణంగా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మనకి దాని మీద చక్కని అవగాహన ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా మనకే కలుగుతుంది. మరి ఈ పద్ధతిలో మనము కొన్ని కంటెస్టులను తీసుకుంటున్నాం. 3 సువార్తల నుండి 3 వాక్య భాగాలని తీసుకుంటున్నాం. నేను రాస్తున్న ఆ సువార్తలో తెరిచి పెట్టుకోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాలు. అది మత్తయి సువార్తలోని భాగం. రెండవది మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 22 వచనాల భాగము. ఇది మార్కు సువార్తలోనిది. ఆ తర్వాత లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనము నుండి 23 వచనాలు. ఈ 3 అధ్యాయాలు మనము చదువుతూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఒక దృశ్యము అవలేలగా కదలాడుతూ ఉంటుంది. ఒక అధ్యాయములో ఉన్నదే మరొక అధ్యాయములో ఉన్నది, ఒక సువార్తలో ఉన్నదే మరో సువార్తలో ఉన్నది, ఆ 2 సువార్తలో ఉన్నదే ఈ సువార్తలో ఉన్నది, ఒకలాగే ఉన్నాయి. మరి ఒకలాగే ఉన్నప్పుడు ఈ వాక్యాలు రాస్తున్న ఈ సువార్తలు రాస్తున్న మత్తయి కానీ మార్కు కానీ లూకా కానీ ఒకేలాగా రాయకుండా వేరువేరుగా ఎందుకు రాశారు? అలా రాయడానికి ఉద్దేశం ఏంటి అనేది మనము తెలుసుకుందాం. ముందుగా ఈ వచనాల్లో ఉన్న ఈ సువార్తల్లో ఉన్న ఈ భాగం ఏమిటి అని మనము చూస్తే, యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ఆయన నాకు నిత్యజీవం కావాలి అని వస్తాడు కదండి. వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఏమంటాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వంటారు. ఈయనేమంటాడు, నా చిన్నతనం నుండే అది ఫాలో అవుతున్నాను అంటాడు. మరి యేసు ప్రభు వారు ఏమంటారంటే, నీకొకటి కొదువుగా ఉంది, దానిని అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించి. టూకీగా ఈ సువార్తల మూడిట్లో మనం గ్రహించింది దాన్ని, ఆ విషయాన్నే గ్రహిస్తున్నాం. దీన్ని మనము షెనోపెటిక్ స్టడీస్ అంటాం. ఇలాంటి భాగాలను ఏమని పిలుస్తామంటే సమాంతర అధ్యయనాలు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏమిటంటే PPS అని కూడా అంటారు. PPS అని కూడా అంటారు. అసలు ఏమిటి ఈ PPS అని మనం చూస్తే, ఈ PPSలో మొదట Pని పార్లల్ అని పిలుద్దాం. ఇక రెండవ P ఉంది కదా, ఈ రెండవ P ప్యాసేజ్. ఇక S అని ఉంది కదా, దాన్ని ఏమని పిలుద్దామంటే స్టడీ. ఇప్పుడు దీనికంటే ఇది మీకు ఇంకా సులువుగా అర్థమవుతుందని నేను PPS అనే పద్ధతిని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. బైబిల్లో చాలా చోట్ల ఇలాంటి
అధ్యాయాలు మనకు తగులుతాయి, కొన్ని వాక్య భాగాలు విషయాలు కూడా మనకు తగులుతాయి. అలాంటప్పుడు మనం దాన్ని ఎలాగ డీకోడ్ చేసుకోవాలి, ఎలాగ ఒక దాని అది వేరా లేదా సేమా అని మనం ఎలా పోల్చుకోవాలంటే పార్లర్ పాసేజ్ స్టడీ పద్ధతిలో తెలుసుకోవాలి. వీటిని సెనోపెటిక్ స్టడీస్ అని కూడా మనం పిలుస్తాం. మరి ఈ స్టడీస్లో మనము చూస్తే మత్తయి సువార్త ఇది ఎవరికి రాయబడింది? యూదులకు. మార్కు సువార్త ఎవరికి రాయబడింది? రోమీయులకు. లూకా సువార్త ఎవరికి రాయబడింది? గ్రీకులకు. ఆ రాసిన శైలి ఎవరి కోసం రాశాడు అనేది కూడా ఇలాంటి స్టడీస్లో మనము దాన్ని కూడా తరిచి చూసి, ఓహో ఇది యూదులకి రాశాడు కాబట్టి యూదులకి అర్థమయ్యే పదజాలాన్నే భాషనే అందులో ఉపయోగించాడు. ఈయన రోమీలకి రాశాడు కాబట్టి ఆ టైంలో రోమీల యొక్క సిస్టాన్ని ఫాలో అయ్యి రోమీలకి అర్థమయ్యే విషయంలో అర్థమయ్యే ఆ విషయ గ్రహణలో ఆయన రాశాడు. ఈయన గ్రీకులకు రాశాడు కాబట్టి ఆ స్టైల్లో రాశాడు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, దాన్నే మనము మాండలికము అంటాం. దీన్ని బట్టి కూడా మనము ఇలాంటి స్టడీస్ని మనము అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్తలో అక్కడ ఆ ప్యాసేజ్ని అంతటనే చదివితే మనము ఒక పదాన్ని కీలకమైన దానిగా పట్టుకోవాలి. మత్తయి సువార్తలో మనం ఏమని దాన్ని అక్కడ అందులో ఉన్న పదాలను పట్టుకున్నప్పుడు మత్తయి సువార్తలో యువకుడు, ఆ ప్యాసేజీలో మనము పాయింట్ లేదా పిన్ అవుట్ చేయవలసింది ఏమిటంటే యువకుడు. మరి అలాగే మార్కు సువార్తలో యేసు అతనిని ప్రేమతో చూశాడు. అతను అనగా ఒకడు. యేసు అతని మీద జాలి చూపించాడు, ప్రేమ చూపించాడు. కాబట్టి మార్కు సువార్తలో ఒకడు అంటే యేసు ప్రేమ చూపించిన ఒకడు అని అర్థం. ఇక లూకా సువార్తలోకి వచ్చేటప్పటికి ఆయన మొదటే ఈ ప్యాసేజ్ స్టార్టింగ్లోనే ఏమని ఉంటుందంటే అధికారి అని ఉంటుంది. అధికారి. ఇప్పుడు ఇలాగ మనం గ్రేడ్ చేసుకున్నాం. గ్రేడ్ చేసుకున్న తర్వాత ఈ గ్రేడ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనము C+C+C+లోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? C+C+C మార్చుకోవాలి. బైబిల్ స్టడీని అలాగే చేయాలి. C+C+C+లోకి మనం మార్చుకోవాలి. ఎలాగ మార్చుకుంటాం ఇప్పుడు దాన్ని? C+C+C అంటే ఒక C కంపేర్ ప్లస్ ఒక Cకి ఏంటండి? కంపేర్. రెండో Cకి ఏంటి? కంబైన్. మూడో Cకి ఏంటి? కన్క్లూడ్. మరి దీన్ని చూస్తే కంపేర్ పోల్చాలి. కంపేర్ అంటే ఏంటండి? పోల్చు. కంబైన్ అంటే కలుపు. తర్వాత కన్క్లూడ్ అంటే ఒక నిర్ణయానికి రా. ఇదంతా కలిపి ఇక్కడ రాస్తున్నాను ఇన్వర్టెడ్ కామాస్లో. మీరు కింద రాసుకోండి. ఒక ధనవంతుడైన యువ అధికారి. ఆ వచ్చిన వాడిలో యువకుడు ఉన్నాడు,
ఆ వచ్చినవాడు ధనవంతుడై ఉన్నాడు, ఆ వచ్చినవాడు అధికారిగా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఒక కంప్లీట్ పిక్చర్ ఈ విధంగా మనము C++ సిస్టమ్ ద్వారా మనము తీసుకోగలుగుతాము.